ఈఎస్ఐ ఆసుపత్రి సంస్థల పరిశీలనలో పర్యటించిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఎంపీ పర్యటనకు ఎలాంటి ఏర్పాట్లు చేయని అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ వంశీకృష్ణ సెల్ ఫోన్ లైట్ల వెలుతురుతో సంస్థల పరిశీలన చేసిన ఎంపీ. గత సంవత్సర కాలం నుండి ఎంపీ వంశీకృష్ణ కేంద్ర శాఖ మంత్రి మన్సూర్ మండవీతో జరిపిన చర్చల ఫలితాలు కేంద్ర ప్రభుత్వం ఆసుపత్రి నిర్మాణానికి స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో ఆసుపత్రి నిర్మాణాన్ని స్థలాన్ని పరిశీలించేందుకు ఎంపీ వంశీకృష్ణ వచ్చారు. అయితే అధికారులు ఆసుపత్రి స్థలంలో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. దీంతో అధికారుల తీరుపై ఎంపీ వంశీకృష్ణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇది ప్రొవిడెడ్ ఏరియా ఈ విషయం అఫీషియల్ ప్రోగ్రామ్ నిన్ననే అనౌన్స్ లేదు మేడం, వచ్చింది ఇప్పుడు విజిట్ కు అఫీషియల్ టూరు మరి కనీయకుండా ఈ ముగ్గు అయితే పైసలు తను ఎంపీ అయిన దగ్గర కూడా మేము చూస్తా ఉన్నాము. కలెక్టర్ గారి మీద నేనే కంప్లైంట్ చేసిన. వివక్షణ, లైట్లు లేవు, ముగ్గులు లేవు, ఓ టెంట్ లేదు. ఇది 7 ఎకరాల 3 పరిశీలిద్దామని చెప్పి రావడం జరిగింది. మీ అందరూ కళ్ళారా చూస్తున్నారు. గత సంవత్సరం నుండి ఈఎస్ఐ హాస్పిటల్ శాంక్షనింగ్ కోసం చాలా కృషి చేయడం జరిగింది. ఈఎస్ఐ హాస్పిటల్ ముందుకు తీసుకెళ్ళాలి, రామగుండం ప్రజలకి మంచి జరుగుతుందని చెప్పి వారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాదాపు 7 సంవత్సరాలు పక్కకు పెట్టిన ప్రాజెక్ట్ని మళ్ళీ ముందుకు తీసుకొచ్చి శాంక్షన్స్ క్లియర్ చేయించి టెండరింగ్ ప్రాసెస్ వరకు తీసుకురావడం జరిగింది. 150 కోట్ల వరకు ఏదైతే టెండర్ కూడా అనౌన్స్ అవ్వడం జరిగిందో దాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత ఫాలోఅప్ చేస్తుంటే ఏ ఒక్క అధికారి ఈ ప్రాజెక్టు మీద మాట్లాడటం లేదు. మీరు గతంలో కూడా చూసినారు. కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయి ఈఎస్ఐ వివరాలు అడిగితే, ఎయిర్పోర్ట్ వివరాలు అడిగితే సరిగా ఇవ్వకపోవడం జరిగింది. మళ్ళీ ఈరోజు నిన్న ఉదయాన షెడ్యూల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఈఎస్ఐ అఫీషియల్స్కి మరియు కలెక్టర్ ఆఫీస్కి ఇక్కడ విజిట్ జరుగుతుంది. ఈఎస్ఐ హాస్పిటల్ స్టేటస్ ఏముంటుంది, లొకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు మొదలవుతున్నాయి డిసెంబర్ 1 నాటి నుంచి. మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లాలంటే స్టేటస్ ఏంటి, ల్యాండ్ స్టేటస్ ఏంటి, టెండర్ స్టేటస్ ఏంటి అని చెప్పి వివరాలు కూడా అడగడం జరిగింది. పర్సనల్గా వచ్చి ఆన్ గ్రౌండ్ చూద్దామని చెప్తే మీరు చూస్తున్నారు. ఇప్పుడు అసలు లైటింగ్ లేదు, ఒక చిన్న ఏర్పాటు కూడా లేదు, సరిగా లోపలికి వెళ్ళే దారి కూడా రెడీ చేయలేదు. బయట రోడ్డు మీదనే నుంచోబెట్టి బ్రీఫింగ్ చేస్తుంటే మా కార్యకర్తలు దాన్ని గమనించి ఇట్లనా అని చెప్పి పరిస్థితి అని చెప్పి మీరు చూస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. కాకా వెంకటస్వామి గారు రామగుండం హార్ట్ ఆఫ్ పెద్దపల్లి అని చెప్పి చాలా దగ్గరగా రామగుండంలో ఉండి పనిచేసినారు. రామగుండ ప్రజల ప్రేమ తీసుకొని వాళ్ళ ఆశీర్వాదంతో దాదాపు 40-50 సంవత్సరాలు పెద్దపల్లి ప్రాంతానికి సేవలు చేసినారు. మరి దాని తర్వాత వివేక్ గారు ఎంపీగా మీరందరూ గెలిపించుకున్నాక మళ్ళా నన్ను మీరు ఆశీర్వాదం ఇచ్చి క్యాంపెయినింగ్ అప్పుడు కూడా చెప్పినాను, నేను మీకోసము ఏ ఇబ్బంది పడ్డా ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఆ ఉద్దేశంతో వస్తే ఇన్ని అడ్డంకులు, ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని చెప్పి మీరు అందరూ గమనించాలి. అయినప్పటికీ కూడా నేను నా వంతు
ఏదేమైనా ఈ ప్రాజెక్టు వచ్చేటట్టు నేను పోరాడతాను. అన్ని దుష్ట శక్తుల అగేన్స్ట్ పోరాడి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేటట్టు నేను కంకణం కట్టుకున్నాను. ఖచ్చితంగా మీ అందరి ప్రేమతోటి ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చి తీరుతుంది. నేను దానికోసం కృషి చేస్తాను చెప్పి మరొకసారి నాకు తెలియజేస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.